ఇవాళ వార్తలు వాస్తవాల్లో మనతో ఉన్నారు బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు శుభప్రద్ పటేల్ గారు అండ్ రాజకీయ విశ్లేషకులు శ్రీశైల్ రెడ్డి గారు మనకు లైవ్లో జాయిన్ అవుతున్నారు. గుడ్ మార్నింగ్ అండి, వెల్కమ్ టు వార్తలు వాస్తవాలు. ఎస్, నిన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆమన్గల్లో రైతు సమస్యలపైన ప్రభుత్వాన్ని నిలదీశారు మరోసారి. సో రైతు దీక్ష సూపర్ సక్సెస్ అయింది. ఇవాళ ఇండ్ల తలుపులు తీసుకెళ్తున్నారు, తర్వాత స్టార్టర్లు పీక్కెళ్తున్నారు. రేపు ఇట్లనే ఆడోళ్ళ మెడల మీద పుస్తకాలు కూడా లాక్కెళ్తారా అంటూ ప్రభుత్వం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి వైఖరి పట్ల తీవ్రంగా ఫైర్ అయ్యారు. ఎస్, శుభప్రద్ పటేల్ గారు, నిన్న జరిగినటువంటి రైతు దీక్ష, వారు వేసినటువంటి ప్రశ్నలు, ప్రభుత్వాన్ని ప్రశ్నించినటువంటి విధానము, రైతుల పక్షాన ఉన్నటువంటి విధానం, సో ఎట్లా ఉంది? నిన్న దీక్ష ఎట్లా సక్సెస్ అయింది? రైతులు తరలి వచ్చినటువంటి విధానం ఎట్లా ఉంది? గుడ్ మార్నింగ్ రాజేష్ గారు, అదేవిధంగా ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలు శ్రీశైల్ రెడ్డి గారికి, అదేవిధంగా టీ న్యూస్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం. ముఖ్యంగా రైతులు ఈరోజు చాలా కష్టాల్లో ఉన్నటువంటి పరిస్థితి. రైతుల పక్షాన ముఖ్యంగా రైతులకు రుణమాఫీ కావచ్చు, రైతు భరోసా కావచ్చు, సకాలంలో ఎరువులు అందడం కావచ్చు, అదేవిధంగా కరెంటు కష్టాలు కావచ్చు, అన్ని రకాలుగా మళ్ళా సమైక్య రాష్ట్రంలో ఉన్నటువంటి పాలన ఈరోజు కాంగ్రెస్ పార్టీ గుర్తు చేస్తుంది. దానికి వ్యతిరేకంగానే ఈరోజు బీఆర్ఎస్ పార్టీ మా నాయకుడు కేటీఆర్ గారు రైతుల పక్షాన దీక్షలు అని చెప్పేసి షాబాద్లో మనం దీక్ష స్టార్ట్ చేసుకున్నాం. అక్కడి నుండి ఈరోజు నిన్న జరిగినటువంటి కల్వకుర్తిలో చూసుకుంటే రైతుల స్పందన చాలా అద్భుతంగా ఉంది. మా పక్షాన బీఆర్ఎస్ మాత్రమే నిలబడుతుంది. ఈరోజు వేరే పార్టీలు కూడా ఉన్నాయి రాష్ట్రంలో, కానీ ఎవ్వరు కూడా ఈ రైతుల పక్షాన మాట్లాడిన చూడలేము, రైతుల పక్షాన ధర్నా చేసింది చూడలేము, రైతుల గోస కోసం ప్రభుత్వాన్ని నిలదీసినటువంటి చూడలే. రైతులకు వాళ్ళు చెప్పింది ఏంటంటే, రేవంత్ రెడ్డి గారు మీరు రుణాలు తీసుకోండి, డిసెంబర్ 9 తారీఖు రోజు నేను 2 లక్షల రుణమాఫీ చేస్తా అంటే అందరూ కూడా ఏం భావించారంటే, ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు గతంలో ఉమ్మడి రాష్ట్రంలో రాజశేఖర రెడ్డి గారు రుణమాఫీ అని చెప్పేసి ఏకకాలంలో రుణమాఫీ చేయడం జరిగింది. అప్పుడు అదే అనుకున్న తర్వాత మనం తెలంగాణ వచ్చిన తర్వాత కూడా రైతులకి భారం ఉండొద్దని చెప్పేసి 1 లక్ష రుణమాఫీ ఫస్ట్ విడతలో చేయడం జరిగింది ఫస్ట్ గవర్నమెంట్లో. సెకండ్ దాంట్లో కూడా మనం ఎన్నికల ముందే రుణమాఫీ చేసినాం. రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన హామీలు ఎట్లున్నాయంటే, మొత్తం కూడా అరచేతిలో మొత్తం వైకుంఠం చూపించేసి ప్రజలంతా మోసం చేసి ఎన్నికల గెలిచిన తర్వాత దాన్ని పట్టించుకునే పరిస్థితి లేదు. ఇది రుణమాఫీ కూడా అంతో ఇంతో 30-40% అయిందంటే అది కూడా బీఆర్ఎస్ పార్టీ మా నాయకత్వం పోరాటం చేసిన దాన్ని అనుగుణంగానే మనం చూసినాం. ఫస్ట్ ఏమన్నా డిసెంబర్ 9 అన్నాడు, తర్వాత జనవరి అన్నాడు, తర్వాత ఎంపీ ఎలక్షన్ల ముందు కొంత చేసిండు. అది మొత్తం కాలేదు సంపూర్ణ. ఎక్కడికి వెళ్తే ఆ ప్రాంతపు ప్రాచుర్యం ఉన్నటువంటి దేవుళ్ళ పైన మొక్కులేసిండు. ఎంపీ ఎలక్షన్లలో ఏం చెప్పిండు, మొత్తం ఆగస్ట్ 15 వరకు నేను చేయకపోతే దేనికన్నా సిద్ధం అని చెప్పేసి అన్ని దేవుళ్ళ మీద ఒత్తులేసింది. ఈ రోజు కూడా మేము నవాపేట్లో దీక్ష పెట్టినాం. దీక్ష పెడితే 15,000 రూపాయలు కూడా మాఫీగా అన్నటువంటి చూసినాం. గంగ్యాడ గ్రామానికి చెందినటువంటి నాకు లీస్టులు తెచ్చిచ్చారు వాళ్ళు మేము ధర్నా చేస్తే రైతులంతా కూడా రీస్టులు తెచ్చిచ్చారు. మా రుణమాఫీ 15,000 ఉన్నా కానీ కాలేదు, 40,000 కాలేదు, 52,000 కాలేదు, ఇట్లా మొత్తం లీస్ట్ తీసుకొని వచ్చారు. అట్లా ప్రతి ఊర్లో 30-40% మించి రుణమాఫీ కాలేదు. దీని మీద ఇప్పటి కూడా స్పందిస్తలేరు, దాని మీద మాట్లాడతలేడు. మొత్తం అయిపోయిందని చెప్పేసి మనం చూసినాం. ఎక్కడ పోయినా ఢిల్లీ వేదికకు పోయినా కానీ రేవంత్ రెడ్డి గారు మొత్తం సంపూర్ణ రుణమాఫీ చేసేసినామని చెప్తున్నాడు. కాబట్టి ఈరోజు ఆత్మహత్యలు మళ్ళా సమైక్య రాష్ట్రంలో ఏ విధంగా అయితే తెలంగాణలో ఆత్మహత్యలు ఉండేనో ఈరోజు తెలంగాణలో మళ్ళీ ఆత్మహత్యలు జరుగుతున్నాయి. ఈరోజు దాదాపు 430 మంది ఈరోజు రోజుకి అది సంఖ్య పెరుగుతూ వస్తున్నటువంటి చూస్తున్నాం ఆత్మహత్యలు. నిన్న కూడా కాసింపూర్ అనే ఒక విలేజ్కి సంబంధించినటువంటి మాజీ సర్పంచ్ కూడా ఆత్మహత్య చేసినాం. అంటే ఈ బిల్లులు రాక ఆత్మహత్యలు, గురుకుల విద్యార్థులు ఆత్మహత్యలు, ఇట్లా ప్రతి దాంట్లో మళ్ళీ సమైక్య రోజులు గుర్తు తెచ్చే విధంగా రేవంత్ రెడ్డి గారి పాలన ఉంది. కాబట్టే ఈ జంగ్ సైరన్ మోగించిండ్రు. 100% ఈ రేవంత్ రెడ్డి గారు మెడలు వంచాల్సిందే. వాళ్ళు ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా నెరవేర్చే వరకు ఈ పోరాటం కొనసాగుతాయని చెప్పి తెలియదు. శ్రీశైల్ రెడ్డి గారు, రైతు దీక్షలు వరుసగా సక్సెస్ అవుతున్నటువంటి తీరు చూస్తుంటే ఎట్లా ఉంది? రైతు రంగం నుంచి వస్తున్నటువంటి స్పందన అంటే జెన్యున్గా ఎస్ మా ఈ ప్రభుత్వం చేత మేము మోసగించబడ్డాము అన్నటువంటి ఒక జెన్యున్ స్పందన అనేది ఎట్లా కనిపిస్తోంది? మన మహబూబాబాద్లో సక్సెస్ అయినా, తర్వాత నల్గొండలో సక్సెస్ అయినా, తర్వాత మరొక చోట కూడా కండక్ట్ చేసినట్టు షాబాద్, తర్వాత నిన్న ఆమన్గల్లో సూపర్ సక్సెస్ అయినటువంటి విధానం. సో రైతాంగం నుంచి వస్తున్నటువంటి స్పందన ఎట్లా ఉంది? రాజేష్ గారు నమస్తే, శుభప్రద్ గారు నమస్తే, అండ్ ప్రేక్షకులందరికీ కూడా నమస్తే. రాజేష్ గారు, ఈరోజు బీఆర్ఎస్ పార్టీ చేస్తున్న ఈ జంగ్ సైరన్ల
సక్సెస్ కి కారణం, మొన్న నేను ఒక విషయం చెప్తా. షాబాద్ మీటింగ్ లో కేటీఆర్ గారు ఆమ్, ఒక ఒక మాట మాట్లాడి, యాక్చువల్లీ సారీ నవాబ్పేట్లో చాలా హంబుల్ గా, చాలా హ్యూమిలిటీగా కేటీఆర్ గారు మాట్లాడిన మాట నాకు చాలా నచ్చింది. ఆయన ఏమంటారంటే, ఈ ఈ సభ ఇంత సక్సెస్ కావడం, ఈ మేము ఇదేదో మా శ్రమ కాదు, ఇది ప్రజల్లో ఈ ప్రభుత్వం పట్ల ఉన్న ఆగ్రహానికి తార్కాణం ఇది. సారీ మన ఈడ కోస్గి మీటింగ్ లో అన్నారు ఆయన. ఎందుకంటే ఆయన మొత్తం లగచర్లకు సంబంధించి, రోటిబండ తాండాకు సంబంధించి, అన్ని గ్రామాలకు సంబంధించిన గిరిజనులు, రైతులు, మహిళలు చాలా బీభత్సంగా వచ్చారు ఆ మీటింగ్ కి. అప్పుడు కేటీఆర్ గారు అన్నారు, చాలా నిజాయితీగా అన్నారు, ఈ రోజు ఈ సభ ఇంత సక్సెస్ అయిందంటే, బ్రహ్మరథం పడతా ఉన్నారంటే, మీరు ఇట్లా మీ ఆవేదనతో తరలి వస్తున్నారంటే దానికి కారణము మేము చేస్తున్న పని కాదు, మీ ఆగ్రహం అట్లున్నది, ఈ ప్రభుత్వం మీ ఆశల్ని అడియాసలు చేసింది అని చాలా హంబుల్ గా అన్నారు. అది వాస్తవం. అది ఈ రోజు ఎక్కడ బీఆర్ఎస్ పార్టీ రైతు గర్జనాలు, రైతు జంగ్ సైరన్లు చేసినా విపరీతంగా స్పందన వస్తున్నది. ఎందుకు రాజేష్ గారు, ఆ మీటింగ్లే కాదు, తెలంగాణ భవన్ కి కూడా ఈ రోజు ప్రజలు క్యూ కడతా ఉన్నారు. ప్రజాభవన్ కంటే, రేవంత్ రెడ్డి ఇంటి కంటే ఈ రోజు తెలంగాణ భవన్ కి క్యూ ఎక్కువ కడతా ఉన్నారు. ఎందుకు కడతా ఉన్నారంటే, ఈ రోజు ప్రజలు తమ సమస్యలకి మూల కారణం ఎవరు అనేది అర్థమైనది, రైతులకు అర్థమైనది. ఈ సమస్యలు పరిష్కరించటోళ్ళు ఎవరు అనేది ఈ రోజు రైతులకు అర్థమైనది. నిన్న కేటీఆర్ గారి ప్రశ్న, పుస్తలతాళ్ళు కూడా రేపు లాక్కెళ్తారా అని కేటీఆర్ గారు అన్న మాట, అది యాక్చువల్ గా వాస్తవ రూపం దాలుస్తుంది. నేను రైతాంగాన్ని విజ్ఞప్తి చేస్తున్నా, ఖచ్చితంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీ పుస్తెల తాళ్లు గుంజుకుపోతారు. ఆ గుంజుకుపోకుండా ఆపాలంటే ఏకైక మార్గం, రేపు స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓడిస్తేనే తప్ప వాళ్ళు తగ్గరు. ఇప్పుడు తలుపులు రాకపోతున్నారు, రైతులకు బేడీలు వేస్తున్నారు, చికిత్స తీసుకుపోయేటప్పుడు కూడా బేడీలు వేసే దౌర్భాగ్య పరిస్థితి ఈ రోజు రాష్ట్రంలో ఉన్నది. రేవంత్ రెడ్డి సొంత ఊళ్ళో కూడా ఒక మాజీ సర్పంచ్ ఆత్మహత్య చేసుకుంటే, మాజీ సూసైడ్ లెటర్ రాసి మీ అన్నం నా చావు కారణమని రాస్తే, అక్కడ శవయాత్ర చేసుకునే పరిస్థితి కూడా లేని ఈ రోజు అసలైన నింట పాలన, అసలైన గడీల పాలన, అసలైన దొరల పాలన ఈరోజు తెలంగాణకి రేవంత్ రెడ్డి చవి చూపిస్తున్నాడు. కాబట్టే బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో జరుగుతున్న సభలు ఇంతగా సక్సెస్ అవుతున్నాయి రాజేష్ గారు. రైట్, ఓకే శ్రీశైల్ రెడ్డి గారు. సో మనం విజువల్స్ కూడా చూసాము, చాలా భారీగా తండోపతండాలుగా అక్కడ రైతులు జనం తరలి వచ్చినటువంటి విజువల్స్ కూడా మనం చూస్తున్నాం. ఒక భారీ బహిరంగ సభ అనే పిలుపుంటే ఎట్లా ఉంటుందో, సో రైతు దీక్ష అనేది సరే కొంతవరకు పరిమితమైన సభ అని చెప్పుకోవచ్చు, కానీ అది కూడా ఒక భారీ బహిరంగ సభకు ఎట్లా తండోపతండగా తరలి వస్తారో, సో ఆ స్థాయిలో బహిరంగ సభ సూపర్ సక్సెస్ అయినటువంటి ఆ విజువల్స్ కూడా మనం చూస్తున్నాం. నిన్న ఆమన్గల్ సభ సూపర్ సక్సెస్ కావడం ఒకటి, తర్వాత ఇవాళ బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కార్యవర్గ భేటీ ఉంది. సో వాటన్నిటికంటే నిన్న ఒక ఇంట్రెస్టింగ్ వార్త కూడా చాలా ఎక్కువగా వైరల్ అయిపోయింది. నిన్న స్వయంగా కేబినెట్ మంత్రి జూపల్లి కృష్ణారావు నిన్న ముఖ్యమంత్రి పేరును మర్చిపోవడం అనేది చాలా చర్చనీయాంశంగా మారింది. ఆయన ఒకసారి మాట్లాడింది. సో ఎస్ శివప్రసాద్ పటేల్ గారు, ముఖ్యమంత్రి పేరును స్వయంగా కాంగ్రెస్ నాయకులు జగ్గారెడ్డి ఆ మధ్యన మొన్న మర్చిపోయి కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు, తర్వాత మొన్న అల్లు అర్జున్ మర్చిపోవడం ఒకటి చూసాము, తర్వాత నిన్న స్వయంగా కేబినెట్ మంత్రి జూపల్లి కృష్ణారావు మర్చిపోవడం. ఈరోజు ముఖ్యమంత్రి అంటే వాస్తవానికి అంటే ఒకటి అంటే నిన్న ముఖ్యమంత్రిగా కేటీఆర్ గారిని చూడాలనుకుంటున్నారేమో జూపల్లి అనేది కూడా నిన్న అంతే కదా. అంటే ప్రజలందరూ చూడాలనుకుంటారు. అంటే వాస్తవానికి ఏంటంటే ప్రజలు ఎవ్వరు కూడా ఆయనని ముఖ్యమంత్రి అనే పరిస్థితిలో లేరు. ఎందుకంటే ముఖ్యమంత్రి అనగానే 10 సంవత్సరాలు ఈ తెలంగాణ రాష్ట్రం, తెలంగాణ అస్తిత్వం ఉన్నంతకాలం కేసీఆర్ గారు అనేది ప్రజలందరూ కూడా ఓకే, కొంత ఎలక్షన్లలో ఓటములు గెలుపులు సహజం, కానీ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి సాధకునిగా కేసీఆర్ గారి పేరుని అంత ఈజీగా మర్పించలేం. ఈరోజు ఆనవాళ్ళు తుడిపేస్తా అది అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు అంటున్నారు, కానీ రేవంత్ రెడ్డి గారు సొంత క్యాబినెట్లో మంత్రి గారే ముఖ్యమంత్రి గారి పేరు మర్చిపోయేటటువంటి పరిస్థితి చూసినాం. సినిమా హీరోలు మర్చిపోతే వాళ్ళ మీద ఎన్ని ఇబ్బందులు పెట్టిండో చూసినాం. ప్రైవేట్ ఫంక్షన్లలో అయితే అసలు గుర్తుపెడతలేరు, ఎవరు కేసీఆర్ అంటున్నారు, మళ్ళీ సారీ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అనే పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉంది. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారి పాలన ఆ విధంగా ఉన్నది. రేవంత్ రెడ్డి గారు గొప్పగా చేసింది ఏం లేదు, అంతా కూడా చేసింది ఆయన వచ్చిన తర్వాత మొత్తం అన్ని రంగాల్లో తెలంగాణను మళ్ళీ సమైక్య రాష్ట్రం వైపు ఎట్లుండేనో ఆ పాలన తీసుకుపోయింది. కాబట్టి
అందరు మర్చిపోతున్నారు. ప్రజలందరూ కూడా డెఫినెట్గా ఇప్పటి కూడా నిన్న ఎర్రవల్లిలో చూసుకుంటే మొన్న ఎక్కడ కూడా ఎవరిని అపాయింట్మెంట్ లేదు, ఎవరికి పిలవలేదు. 1000 మంది తండోపతండాలుగా కేసీఆర్ గారిని కలవడానికి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కూడా అంత ఆసక్తి ఉన్నారు. కానీ ఈరోజు మళ్ళా ప్రజలే కోరుకుంటారు కేసీఆర్ గారిని, బీఆర్ఎస్ పార్టీ మళ్ళీ అధికారంలోకి రావాలని చెప్పేసి. ప్రజలు ఏడ మీటింగ్ పెట్టినా మీరు ఎక్కడన్నా కానీ కేటీఆర్ గారు ఇట్లా బయటికి వెళ్తే కేటీఆర్ గారితో సెల్ఫీలు దిగడానికి ఫ్యామిలీ లేడీస్ కావచ్చు అందరూ కూడా ఇష్టపడుతున్నారు. ఎందుకంటే ప్రజలు కోరుకుంటుర్రు. గతంలో ఏమైతుండేనో అది మిస్ అయినాం అనేది ఈరోజు చీకటి ఉంటేనే వెలుతురికి ఉండేటటువంటి తెలుస్తుంది కాబట్టి విలువ తెలుస్తుంది కాబట్టి ప్రజలందరూ ఈరోజు చీకట్లో ఉన్నారు. తెలంగాణ ప్రజలు వాళ్ళ ఈ కాంగ్రెస్ పాలనలో మొత్తం పటాపంచలైపోయింది, మబ్బులన్నీ తొలగిపోయినాయి. ఈ కాంగ్రెస్ పాలనలో ఈ రాష్ట్రం ముందుకు పోలేదని ప్రజలు భావించి ఇప్పటికిప్పుడు ఎన్నికలు వస్తే మొత్తం బ్రహ్మరథం పట్టే పరిస్థితి ఉన్నది. స్థానిక సంస్థల ఎన్నికలు అందుకే లేట్ చేసిండ్రు రేవంత్ రెడ్డి గారు. వాళ్ళు చేసింది కులగణన కోసము సర్వే అని చెప్తుండే. ఆల్రెడీ అట్లాంటిది ఉంటే క్యాబినెట్ మన అసెంబ్లీలో ఎందుకు పెడతాడు? అసెంబ్లీలో పెట్టిన తర్వాత దాన్ని మళ్ళా వాపస్ తీసుకొని రీసర్వే పేరుతోని ఎన్నికలు వాయిదా వేసేట్టు చూసినాం. కాబట్టి ప్రజలందరూ ఈరోజు కేటీఆర్ గారిని, కేసీఆర్ గారిని మళ్ళీ అధికారంలోకి రావాలని కోరుకుంటున్నారు. అది జూపల్లి కృష్ణారావు గారు కూడా తప్పకుండా ఆయన మనసులో కూడా ఉన్నట్టున్నది. ఇదేం పాలన, మొత్తం ఎక్కడ పోయినా ప్రజలు నిలదీస్తున్నారు. మొన్న కూడా వాళ్ళ జిల్లాకు సంబంధించి కూడా ఎమ్మెల్యేని, ఎంపీని నిలదీసి చూసినాం. ప్రజలు ఎక్కడ పోయినా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఓట్లు అడిగే పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో లేదు. కాబట్టే ఈ విధంగా ఆయన ముఖ్యమంత్రి, ఆయన క్యాబినెట్ మర్చిపోతున్నారు, ఎమ్మెల్యేలు మర్చిపోతున్నారు, ప్రజలు కూడా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అనేది మర్చిపోయారు. రైట్, ఓకే. శ్రీశైల్ రెడ్డి గారు, సో ఇట్లా ఒకటి కాదు రెండు కాదు, సో అనేక వేదికల పైన ఇటువంటి చూస్తున్నాం. స్వయంగా గాంధీ భవన్లో క్యాబినెట్ మంత్రి ముఖ్యమంత్రి పేరు మర్చిపోవడం అనేది, సరే అది కావాలని మర్చిపోయారా లేకపోతే నిజంగా మర్చిపోయారా అనేది సరే అదొక రకమైన చర్చ. అయితే నిజంగా ప్రజల నుంచి వస్తున్నటువంటి ఫీడ్బ్యాక్ కావచ్చు, ప్రజల నుంచి కోరుకునే ఆకాంక్ష కావచ్చు, ఇవన్నీ ఏమున్నాయి? ఎందుకంటే అనేక సమస్యలతో రైతాంగం కావచ్చు, అన్ని వర్గాలు ఎట్లా ఇబ్బందులు పడుతున్నారు అనేది రెగ్యులర్గా చూస్తున్నాం సోషల్ మీడియాలో. ఇక స్వయంగా వాళ్ళ మాటల్లో చాలా ఇంకా మనం ఇక్కడ ప్రస్తావించలేని స్థాయిలో కూడా వాళ్ళు తమ ఆగ్రహాన్ని వెళ్ళగక్కుతున్నటువంటి పరిస్థితి. రాజేష్ గారు, ఇప్పుడు వీళ్ళందరూ కూడా ముఖ్యమంత్రి పేరు గుర్తుకు రాని వాళ్ళందరూ కూడా, అది అల్లు అర్జున్ కావచ్చు, జగ్గారెడ్డి కావచ్చు, ఆ ప్రపంచ తెలుగు మహాసభలో మాట్లాడిన వ్యాఖ్యాత కావచ్చు, జూపల్లి కృష్ణారావు కావచ్చు, ఎవరైనా కావచ్చు, వీళ్ళందరూ కూడా కావాలని మర్చిపోతున్నారు అని నేను అనుకోవడం లేదు. ఎందుకంటే ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఏమన్నా చేసి ఉంటే, ఇప్పుడు రాజకీయాలు పార్టీలు పక్కన పెట్టేసి ప్రజల కోసం ఆలోచించే వాళ్ళు, విధానపరంగా నిర్ణయాలు తీసుకునే వాళ్ళు, సరే కొంత వ్యూహాత్మక రాజకీయాలు ఉంటాయి కానీ బట్ బై అండ్ లార్జ్ ప్రజల కోసం పనిచేసే వాళ్ళని ఎవరు మర్చిపోరు, అందరూ గుర్తుపెట్టుకుంటారు. ఈ రోజు కూడా రాజేష్ గారు, మనం పాలిటిక్స్ అన్ని పక్కన పెట్టేస్తే ₹2 కిలో బియ్యం అంటే ఎన్టీ రామారావు గుర్తొస్తారు, రాజీవ్ ఆరోగ్యశ్రీ అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గుర్తొస్తారు, ఆర్థిక సంస్కరణలు అంటే పివి నరసింహారావు గుర్తొస్తారు. చాలా చాలా ఏబుల్ అడ్మినిస్ట్రేటర్ అంటే ఈ రోజు తెలంగాణలో ఒక చెన్నారెడ్డి, ఓ జలగ మెంగళరావు, ఈవెన్ చంద్రబాబు నాయుడు కూడా గుర్తొస్తారు ఈ రోజు. మిగతా విషయాల్లో విమర్శలు ఎట్లా ఉన్నప్పటికీ కూడా రేవంత్ రెడ్డి కంట్రిబ్యూషన్ ఏమున్నది? ఒకటి, కాంగ్రెస్ పార్టీ యాజ్ ఎ పార్టీ వాళ్ళు గర్వపడే పనులు చేయడానికి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ వాడు కాదు, కాంగ్రెస్ వాది కాదు. ఆయన చుట్టూ ఈ రోజు తెలుగుదేశం పార్టీ బ్యాచ్ ఆయన చుట్టూ ఉన్నది. ఆయన సొంత యంత్రాంగం ఆయన చుట్టూ ఉన్నది తప్ప ఒరిజినల్ కాంగ్రెస్ నాయకులకు ఆయన ఒరగబెట్టింది ఏం లేదు. నిజానికి కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్ ప్రతిరోజు మరింత పడిపోవడం వల్ల 6 నెలలుగా రాహుల్ గాంధీ ఆయనకు అపాయింట్మెంట్ ఇవ్వలేదు. మొన్న ఏదో కాసేపు మాట్లాడొచ్చిండు. సో కాంగ్రెస్ పార్టీ నిజంగా ఈయన మా నాయకుడు అనే వాళ్ళు గర్వంగా ఫీల్ అయ్యేదేం లేదు. సో అండ్ తెలంగాణ ప్రజలకి ఆయన ఒరగబెట్టింది ఏం లేదు. ప్రజలు ఎవరు ఆయనను ముఖ్యమంత్రిగా ఇష్టపడడం లేదు. కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా ఆయన ముఖ్యమంత్రిగా గుర్తు రావడం లేదు. ఉండే వ్యక్తులే, సొంత వ్యక్తులే గుర్తించలేకపోతే ఇక ప్రజలు ఎట్లా గుర్తిస్తారు అన్నటువంటి ప్రశ్న కూడా వస్తుంది. ఒక ప్రైవేటు మీటింగ్ లో ప్రపంచ తెలుగు మహాసభలో ఆ వ్యాఖ్యాత ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి అన్నాడు. జగ్గారెడ్డి గారు గాంధీ భవన్ లో కూర్చుని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారు అన్నారు. ఈవెన్ ఒక సమైక్య పాలకుడైన కిరణ్ కుమార్ రెడ్డి గుర్తొస్తున్నాడు తప్ప రేవంత్ రెడ్డి గుర్తు రావడం లేదంటే రేవంత్ రెడ్డి ఆలోచించుకోవాలి. అన్ఫార్చునేట్లీ రేవంత్ రెడ్డికి ఆలోచించే ఆ చిప్పు ఒకటి ఉంటది కదా, ఆ చిప్పు లేదు రేవంత్ రెడ్డికి. పోయింది, అది దొబ్బేసింది, చిప్పు దొబ్బింది అంటారు కదా, అది లేదు ఇప్పుడు ఆయనకి. సో కాబట్టి ఏంటంటే ఈ రోజు రేవంత్ రెడ్డి ఏ కోశాన కూడా తెలంగాణకి ఒక టెక్నికల్ గా ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నాడు తప్ప
ఈ రాష్ట్రానికి ఒక ముఖ్యమంత్రి లేడు, ఒక విద్యా మంత్రి లేడు, ఒక హోంశాఖ మంత్రి లేడు, ఒక మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మంత్రి లేడు, ఎవరూ లేదు ఈ రాష్ట్రానికి. రేవంత్ రెడ్డి దగ్గర ఉన్న ప్రతి పోర్ట్ఫోలియోలో వైఫల్యాలు కొట్టొచ్చినట్లు కనపడుతున్నాయి. ఈ రోజు రాజేష్ గారు ఒకటే విషయం చెప్తాను నేను. ఈ రోజు ఆంధ్రజ్యోతి పేపర్ తిరిగేస్తే, ఈ రోజు పేపర్ రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీద మనం విద్యాశాఖ ఎంత దారుణంగా ఉందనేది ఆకునూరి మురళి కమిషన్ కి మొత్తం నిన్న రిపోర్ట్లు వచ్చింది. ఈ రోజు ఆంధ్రజ్యోతిలో పెద్ద వార్తగా వేసిండు, లోపల పేజీలో వేసిండు కానీ పెద్ద వార్తగా వేసిండు. సెక్రటేరియట్ లో ఇచ్చే భోజనము తినలేకపోతున్నాము అని అక్కడ ఉన్న ఉద్యోగులు ఈ రోజు గోల పెడతా ఉన్నారు. సో ఇట్లాంటి పరిపాలన ఉన్నప్పుడు ఎవరైనా కూడా ఎందుకు ముఖ్యమంత్రిని గుర్తుపెట్టుకోవాలి చెప్పండి రాజేష్ గారు. రైట్ ఓకే. శుభ్రత పటేల్ గారు, నిన్న కేటీఆర్ గారు చెప్పారు స్థానిక ఎన్నికల్లో రేవంత్కు షాక్ ఇవ్వాలనేది. సో అన్ని వర్గాలని ఎట్లా మోసం చేసుకుంటూ వస్తుందో బీసీల విషయంలో కూడా అట్నే ఇవాళ మోసం చేసింది, కులగణన పేరుతోటి కాలయాపన చేసింది, లెక్కలాంటి తప్పులు తెలిసిందనేది. సో స్థానిక సంస్థల ఎన్నికల్లో ఖచ్చితంగా ప్రజల ముందుకు వస్తారు కాబట్టి హామీల గురించి అడగాలి, అట్లా బుద్ధి చెప్పాలి. ఇప్పుడు ఒక సమయంగా, ఒక అవకాశంగా తీసుకోవాలనేదే వారు ఇచ్చినటువంటి పిలుపు. డెఫినెట్గా ఈరోజు ప్రజలందరూ కూడా చాలా చైతన్యవంతమైనారు. అందుకే కదా ఈరోజు ఎక్కడ సభలు పెట్టినా ఏదో పెట్టినా బీఆర్ఎస్ పార్టీ ధర్నా పెడితే అది బహిరంగ సభలు అవుతున్నాయి. మనం చూసుకుంటూ వస్తున్న షాబాద్ నుండి నిన్న కల్వకుర్తిలో కూడా అది ధర్నాలాగా లేదు, అది ఒక బహిరంగ సభలాగా ఉన్నది. ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా వస్తున్నారు. చాలామంది చాలా ఆశ్చర్యపోవాలి రాజేష్ గారు, చూస్తే అక్కడ మీటింగ్లలో చూస్తే ప్రజలు స్వచ్ఛందంగా మాకు మద్దతుగా ఉంటున్నాడు, మా తరఫున ప్రశ్నిస్తుండే ఈ ప్రభుత్వాన్ని. ఈ ప్రభుత్వం మాకు మాయమాటలు చెప్పి 420 హామీలు ఇచ్చి, అదేవిధంగా గ్యారంటీలు అని చెప్పేసి అన్ని డిక్లరేషన్లు, యూత్ డిక్లరేషన్ అన్నారు, రైతు డిక్లరేషన్ అన్నారు, మహిళా డిక్లరేషన్ అన్నారు, ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్. ఏ డిక్లరేషన్ అమలు చేసారు వీళ్ళు? ఒక్కటంటే ఒక్క డిక్లరేషన్ కూడా పూర్తి స్థాయిలో అమలు చేయనటువంటి పాలన రేవంత్ రెడ్డి గారిది. కాబట్టి ఈరోజు ఓట్లకు వస్తారు కాబట్టి మళ్ళా స్థానిక సంస్థల ఎన్నికలు ఇప్పుడు కాకుండా ఇంకో 6 నెలల కన్నా పెట్టాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. ఆ పెట్టేది ఇప్పటి వరకు పోస్ట్పోన్ చేసుకుంటూ వస్తుండే. ఏ కారణము? కేవలంగా బీసీ రిజర్వేషన్ని కామారెడ్డిలో బీసీలకు డిక్లరేషన్ ఇచ్చిండు. 23% ఉన్నటువంటి రిజర్వేషన్ అది ఎందుకు వచ్చింది 23%? రాజేష్ గారు, 23%కి ఎందుకు తగ్గింది రిజర్వేషన్? సుప్రీంకోర్టులో ఉన్నటువంటి జడ్జిమెంట్ల ప్రకారంగా బీసీ, ఎస్సీ, ఎస్టీ, బీసీ కలిపి 50% దాటొద్దని చెప్పేసి జడ్జిమెంట్ ఉంది. దాంట్లో ఎస్సీ ఎస్టీకి ఏమో జనాభా దామాషానే ఇవ్వాల్సిందే రిజర్వేషన్, రాజ్యాంగంలో ఉంది అది, ఆర్టికల్ 243 టీలో స్థానిక సంస్థల్లో. కాబట్టి ఆ మిగిలినది మాత్రమే బీసీలకు ఇచ్చేటటువంటి పరిస్థితి అనుగుణంగానే మనకు కోర్టు జడ్జిమెంట్ ప్రకారంగా రిజర్వేషన్ తగ్గింది బీసీలకు. వాళ్ళు ఏం చెప్పారు? మొత్తం బదలాం లేపి కేసీఆర్ గారు రిజర్వేషన్ తగ్గించిండు బీసీలకు 33 ఉన్నటువంటిది 23 తీసుకొని వచ్చిండు అని చెప్పేసి ప్రజల్లో ఒక బీసీలలో మొత్తం కూడా ఒక బీఆర్ఎస్ పట్ల వ్యతిరేకతను సృష్టించి మేము రిజర్వేషన్ పెంచుతాం 42% అన్నారు. నేను ఒక కమిషన్ మెంబర్గా చేసిన, అది సాధ్యపడదు, రాష్ట్ర ప్రభుత్వం చేయడానికి సాధ్యపడదు. వీళ్ళు అసలు అధ్యయనం ముందటి నుండి చూసుకుంటే మనము ఎక్కడ కూడా సక్రమమైనటువంటి సర్వే చేయలేరు. ఆ సర్వేలనే అసలు జనాభానే తగ్గించారు. మనము జనాభా 4 కోట్ల జనాభా అని రేవంత్ రెడ్డి గారు చాలా సందర్భాలలో అంటూ 4 కోట్ల తెలంగాణ ప్రజల స్వప్నము తెలంగాణ రైజింగ్ అంటాడు. కానీ జనాభా లెక్కలు వచ్చే వరకు ఈరోజు 3,54,00,000ని తెలంగాణ ప్రజల్ని చూపించిండు, ఆ 16 లక్షలు లెక్కలేదు అంటున్నాడు. ఇప్పుడు మళ్ళీ రీసర్వే పేరుతోని కాలయాపన ఎందుకు చేస్తుండు? నిజంగానే రీసర్వే చేసేది ఉంటే ముందే చేస్తుండే కదా, అసెంబ్లీలో చెప్పలేడు. అసెంబ్లీలో చెప్పింది ఏంది? అసెంబ్లీలో మొత్తం కూడా ఇదే కరెక్ట్ ఉంది, మేము పార్టీ పరంగా ఇస్తామని మోసం చేసిండు. మళ్ళీ ఇప్పుడు ఎందుకు మాట మార్చిందంటే స్థానిక సంస్థల్లో సర్వే వాళ్ళకు ఉన్నటువంటి ఇంటెలిజెన్స్ తీసుకుంటే 100% కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఓట్లు వేసుకోవడం కాదు, ప్రజల దగ్గరికి పోయే పరిస్థితి లేదు. ఎక్కడ కూడా ప్రజలు తిరుగుబాటు చేసే పరిస్థితి ఉంది కాబట్టి స్థానిక సంస్థల్ని పోస్ట్పోన్ చేస్తున్నాడు. కాబట్టి ఇప్పుడు రేపు ఎన్నికలు ఎప్పుడు పెట్టినా ప్రజలు కర్రుగాల్చి వార్త పెట్టడానికి కాంగ్రెస్కు సిద్ధంగా ఉన్నారు. రైట్. శ్రీశైల్ రెడ్డి గారు, స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలు అంటే ఇప్పుడు కేటీఆర్ గారు పిలుపు అందుకొని నిజంగా ప్రజల నుంచి వస్తున్నటువంటి స్పందనను బట్టి చూస్తే స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలు ఎట్లా ప్రభుత్వ వ్యతిరేకతను చాటుకునే ఆలోచనలో కనిపిస్తున్నారు? రాజేష్ గారు, ఈరోజు తెలంగాణలో ఏ సెక్షన్, ఏ వర్గానికి సంబంధించిన ప్రజలు కూడా సంతోషంగా లేరు. రైతులు కావచ్చు, ఉద్యోగులు కావచ్చు, నిరుద్యోగులు కావచ్చు, చదువుకునే పిల్లలు కావచ్చు, కార్మికులు కావచ్చు, ఆటో డ్రైవర్లు కావచ్చు, నేత కార్మికులు కావచ్చు, ఏ ఒక్క సెక్షన్ కూడా ఈరోజు సంతోషంగా లేదు. తెలంగాణ రేవంత్ రెడ్డి పరిపాలన వచ్చిన ఈ 14 నెలల్లో రోడ్డెక్కని ఏ వర్గం కూడా లేదు. సో కాబట్టి ఖచ్చితంగా రాబోయే స్థానిక ఎన్నికలలో
కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఎలక్షన్స్ కి ముందు కేసీఆర్ గారు పదే 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 చెప్పిండ్రు, మీరు జాగ్రత్తగా ఉండుండి, మోసపోతే గోసపడతాము, కాంగ్రెస్ వచ్చిందంటే కరెంట్ కాట కలుస్తుంది, కాంగ్రెస్ వచ్చిందంటే రైతు బంధుకు రామ్ రామ్ చెప్తాడు అని కేసీఆర్ గారు ఆ రోజు ఏదైతే హెచ్చరించిరో Right. అది ఈ రోజు వాస్తవం అయింది కదా. ఆయనేమి కేసీఆర్ గారే స్వయంగా చెప్పిరు, ఈ ముఖ్యమంత్రి పదవి నేను చేసిన దీనికంటే గొప్పది నా కీర్తి, తెలంగాణ తీసుకొచ్చిన దానికంటే ఇంకేం అవసరం లేదు నాకు జీవితంలో, నేను నా పదవి కోసం చెప్పడం లేదు, దయచేసి మీరు ఆలోచించండి, ఈ రోజు 10 ఏళ్లలో మనం సమున్నతంగా నిలబెట్టుకున్న తెలంగాణ సర్వనాశనం అవుతుందని ఆయన నెత్తి నోరు మొత్తుకుని చెప్పిండు. ఆ రోజు ప్రజలు ఆ రోజు ఈయన మాయమాటలకి కొంత ఆశపడ్డారు, అది పొరపాటు జరిగింది. సరే, బీఆర్ఎస్ పార్టీ పక్షాన ఏమైనా తప్పిదాలు పొరపాట్లు ఉంటే దానికి సంబంధించిన వాళ్ళ ఆత్మవిమర్శ అవన్నీ జరుగుతాయి కానీ, బట్ ప్రధానంగా ఈరోజు బీఆర్ఎస్ పార్టీ కంటే ప్రజలు నష్టపోయినారు కదా. Right. బీఆర్ఎస్ పార్టీలో ఎవరికి కూడా పదవులు కొత్త కాదు. అసలు తెలంగాణ ఉద్యమంలో పదవుల్ని తృణప్రాయంగా వదిలేసిన చరిత్ర బీఆర్ఎస్ పార్టీది. సో కాబట్టి ఈ రోజు ప్రజల కోసం మళ్ళా స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ వస్తే తప్ప కాంగ్రెస్ పార్టీకి ఈ రోజు కూడా ఇంత జరుగుతున్న ముఖ్యమంత్రికి కానీ ఆయన దగ్గర కేబినెట్ సహచరులకు కానీ కొంచెం కూడా తెలివి రాలేదు, బుద్ధి రాలేదు. పైగా వాళ్ళ కుటుంబ సభ్యుల దాష్టికం విపరీతంగా పెరిగిపోయింది. నేను ఈ పదం వాడుతున్నాను, క్షమించండి. వాళ్ళ కండకావరము బలుపుకి అద్దు లేకుండా పోయింది. ఇదంతా కంట్రోల్ కావాలంటే ప్రజలు, రైతుల జీవితాలు పచ్చగా ఉండాలంటే ఖచ్చితంగా స్థానిక సంస్థల ఎన్నికలలో ఇందాక శుభప్రద్ గారు చెప్పినట్టుగా ఖచ్చితంగా కర్రు గాల్చి వాత పెట్టాల్సిందే. అది ఖచ్చితంగా జరుగుతుంది, జరగాలి రాజేష్ గారు, అది తెలంగాణకు మంచిది. రియల్ ఎస్టేట్ రంగం అనేది ఒకప్పుడు హైదరాబాద్లో చాలా గొప్పగా వర్ధిల్లింది. ఒక హైదరాబాదే కాదు, మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కూడా రియల్ ఎస్టేట్ రంగం చాలా బాగా ఉరకలెత్తింది. కానీ ఇవాళ రియల్ ఎస్టేట్ రంగం నేల చూపులు చూస్తుంది. స్వయంగా ఇది క్రెడాయ్ సిఆర్ఈ మ్యాట్రిక్స్ నివేదిక వెల్లడించిన అంశం. హైదరాబాద్లో 22% ఇండ్ల అమ్మకాలు పడిపోయాయన్నటువంటి ఒక ఆందోళనకరమైనటువంటి విషయం. సో ఇది 22, ఇవాళ 22. ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా రియల్ ఎస్టేట్ రంగం మరింతగా ఇబ్బందులు పడుతుందేమో అన్నటువంటి ఆందోళన సర్వత్రా వ్యక్తమవుతుంది. రైట్, శుభప్రద్ పటేల్ గారు, ఎందుకు రియాలిటీ రంగం ఇటు నేల చూపులు చూస్తోంది? దీన్ని కాపాడడంలో, దీన్ని నిలబెట్టడంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు వైఫల్యం చెందుతోంది? రాజేష్ గారు, తెలంగాణ ఉద్యమం జరుగుతున్న సందర్భంలో ముఖ్యంగా తెలంగాణ వస్తే, ఎందుకంటే ఇది ఉద్యమంతో కూడినటువంటి రాష్ట్రాన్ని సాధించినాం కాబట్టి, తెలంగాణ వస్తే మొత్తం రియల్ ఎస్టేట్ కుదేలవుతుంది, ఇక్కడ ఉన్నంత ఆంధ్రాకు పోతే పెట్టుబడులు అని చాలా అపోహలు ఉండే. కానీ కేసీఆర్ గారు ముందటి నుండి కూడా చెప్తుండే తెలంగాణ ఉద్యమంలో, ఇంకా మీరు అమ్ముకోకండి, రెట్టింపు స్థాయిలో మీకు పెరుగుతాయి రేట్లు అని చెప్పారు. గతంలో ఏముండే, గతంలో ఆంధ్రాలో 1 ఎకరా అమ్ముకొని తెలంగాణలో వచ్చి 5 ఎకరాలు కొనుక్కునే పరిస్థితి ఉండే. చంద్రబాబు నాయుడు ఈరోజు ఆ సమైక్య ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రి అయినట్టు చంద్రబాబు గారు ఏం చెప్పారు, ప్రెస్ మీట్లో చెప్పినటువంటి ఏంటంటే, అక్కడ హైదరాబాద్లో 1 ఎకరా అమ్ముకొని వచ్చి ఆంధ్రాలో 10 ఎకరాలు కొనే పరిస్థితి వచ్చింది. హైదరాబాద్ ఆ విధంగా రియల్ ఎస్టేట్ రంగాల్లో అట్లా దూసుకుపోయింది తెలంగాణ రాష్ట్రం అని చెప్పారు. ఎక్కడ కూడా మారుమూలలు ఎక్కడ పోయినా, తెలంగాణలో ఎక్కడ పోయినా 30-40 లక్షలకు తక్కువ లేనటువంటి పరిస్థితి ఉండే ఎకరా. ఈరోజు ఒక్కటేసారిగా 1 సంవత్సరం కాలంలో సగానికి సగం రేట్లు పడిపోయినాయి, కొనేటటువంటి వాళ్ళు లేనటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు హైదరాబాద్ చూసుకుంటే మనం గతంలో మన 10 సంవత్సరాల పాలనలో మోస్ట్ లీవబుల్ సిటీగా కంటిన్యూస్గా 4-5 సంవత్సరాలు కంటిన్యూస్గా మోస్ట్ లీవబుల్ సిటీగా వచ్చింది హైదరాబాద్. ఈరోజు చూసుకుంటే హైడ్రా తీసుకొని వచ్చింది. ఫస్ట్ హైడ్రా తీసుకొని వచ్చి మొత్తం కూడా భయభ్రాంతులకు గురి చేసి బ్లాక్మెయిలింగ్ చేసే విధంగా ఫస్ట్ ఇన్కన్వెన్షన్కి పెట్టిన తర్వాత ఏం చేసిండో అందరు కూడా తెలుసు. తర్వాత మూసి అని చెప్పేసి మొత్తం కూడా బఫర్ జోన్లు అని చెప్పేసి ప్రజల్ని మొత్తం ఈరోజు రియల్ ఎస్టేట్ వాళ్ళని బ్లాక్మెయిల్ చేస్తూ ఎస్ఎఫ్టీకి ఒక రేట్ పెట్టిండు. మొత్తం కూడా అది ఎవ్వరు కూడా మంత్రులకు కూడా పర్సెంటేజ్ ప్రతి దాంట్లో 30-40% తీసుకుంటున్నటువంటిది చూస్తున్నాం. కాబట్టి రియల్ ఎస్టేట్ వాళ్ళు మొత్తం ఒక అపోహలకు మొత్తం వెళ్ళిపోయింది. రేట్లు పెరిగాయని, కట్టినా కానీ వీళ్ళు బ్లాక్మెయిల్ చేస్తున్నారు అని చెప్పేసి మొత్తం కూడా దాదాపు 22% ఈరోజు పడిపోయింది అంటారు. కానీ అసలు అన్ని ఆఫీస్ స్పేస్ లెట్అవుట్లో కూడా 19% పడిపోయింది. గతంలో మనము బెంగళూరు తర్వాత ముంబైతోని పోటీ పడేటటువంటి పరిస్థితి ఉండే ఆఫీస్ స్పేస్ లెట్అవుట్లో. ఈరోజు అది పడిపోతున్నటువంటి చూస్తున్నాం. 19% పడిపోయిందని చేసి మొన్న ఒక నివేదిక వచ్చింది. ఇట్లా ప్రతి దాంట్లో భయభ్రాంతులకు గురి చేసి ఈరోజు పరిస్థితి రియల్ ఎస్టేట్ వాళ్ళు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి తెలంగాణలో దాపరించింది. గతంలో 10 సంవత్సరాల్లో చాలా బ్రహ్మాండమైనటువంటి రియల్ ఎస్టేట్ పుంజుకున్నది, అందరు సంతోషంగా ఉన్నారు. రియల్ ఎస్టేట్ రంగం బాగుంటే మొత్తం మిగతా రంగాలన్నీ కూడా బాగుంది. ఆర్థికంగా
కరోనా సంక్షోభాన్ని కూడా తట్టుకొని నిలబడ్డ తెలంగాణ రాష్ట్రం కేసీఆర్ గారి హయాంలో. ఈరోజు చూస్తే మొత్తం కూడా పడిపోయి ఆంధ్రప్రదేశ్కు పెట్టుబడులు పోయేటటువంటి పరిస్థితి తెలంగాణ దాపరించింది. కాబట్టి ఇది కోలుకుంటుందనే నమ్మకం ప్రజల్లో లేదు. రోజు రోజుకి దిగజారుతుంది. హైదరాబాద్ పరిస్థితి కావచ్చు, రియల్ ఎస్టేట్ పరిస్థితి కావచ్చు, దిగజారుతుంది. కాబట్టి ఇది బాగుపడుతుంది అనేది కేవలం మళ్ళా కేసీఆర్ గారు వస్తేనే మళ్ళీ రియల్ ఎస్టేట్ రంగం కావచ్చు, ఈ ప్రాంతం మనుగడ సాగిస్తుంది అనేది ప్రజలకు ఒక నమ్మకం వస్తుంది. రైట్. శ్రీశైల్ రెడ్డి గారు, రియల్ ఎస్టేట్ రంగం అనేది ఒక హైదరాబాద్ ఎఫెక్ట్ అనేది మొత్తం జిల్లాల వ్యాప్తంగా కూడా పడుతున్న పరిస్థితి. ఎందుకంటే సార్ అక్కడ వాళ్ళు ఇక్కడ కొనుక్కోవచ్చు, కొంతమంది ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు అమ్మేసుకొని జిల్లాలో కొనుక్కోవచ్చు, ఇట్లా ఒక దగ్గర అనేది అది ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటుంది. కానీ ఇక్కడ మొత్తం ఏకంగా రియల్ ఎస్టేట్ రంగం అనేది దాదాపు 22% ఇళ్ల అమ్మకాలు ఆగిపోయాయంటే అది ఎంత ఆందోళన కలిగించే అంశం. సో ఈ రియల్ ఎస్టేట్ ఎఫెక్ట్ అనేది మొత్తం రాష్ట్ర ఆదాయం పైన, రిజిస్ట్రేషన్ల శాఖ పైన ఎట్లా పడ్డది, సో శాఖ ద్వారా ఆదాయం రాకపోతే ప్రభుత్వం పైన ఎట్లా పడ్డటువంటి పరిస్థితి. రాజేష్ గారు, ఈ ఈరోజు హైదరాబాద్ హ్యాస్ బికమ్ హైదరాబాద్. ఆ హైదరాబాద్ గా మారిపోయిన తర్వాత హైదరాబాదు బ్రాండ్ ఇమేజ్ అనేది దెబ్బతీసిన తర్వాత, బ్రాండ్ ఇమేజ్ దెబ్బ తిన్నదని నేను అనడం లేదు, బ్రాండ్ ఇమేజ్ దెబ్బ తీసిండ్రు అంటున్నా. సో ఇది బై డిజైన్ జరిగింది, ఇది పని కట్టుకుని రేవంత్ రెడ్డి చేస్తా ఉన్నాడు అని నేను అంటా ఉన్నా. అందరూ కూడా ఆ అభిప్రాయం వెలిపిస్తున్నారు. ఎందుకంటే ఈరోజు మొత్తం కుదేలైపోయింది. రెండో విషయం రాజేష్ గారు, ఈరోజు రియల్ ఎస్టేట్ రంగము గనక పతనం అయితే దీని ప్రభావము ఒక రియల్ ఎస్టేట్ మీద కాదు, చాలా అంశాల మీద కూడా ఉంటది. సో మీకు మొత్తం ఈరోజు ఆక్యుపెన్సీ తగ్గిపోయి ఆ మొత్తం యూనిట్స్ అన్ని, కట్టిన యూనిట్స్ అన్ని అట్లాగే ఉన్నాయి, కొత్త ప్రాజెక్టులు రాక మీకు నిర్మాణ రంగం మీద తీవ్రమైన ప్రభావం దాన్ని పడితే మీకు స్టీలు, సిమెంటు, ఇటుక, లేబరు, తర్వాత యాక్సెసరీస్ కి సంబంధించి అన్ని పెయింట్లు లేతే ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్ ఒక్కటి కాదు రాజు గారు, కనీసం రాజేష్ గారు 20-25 రంగాల మీద, వాటి ఉత్పత్తి సామర్థ్యం మీద, తద్వారా కలిగే ఉపాధి మీద దీని సైక్లిక్ ఎఫెక్ట్ చాలా తీవ్రంగా ఉన్నది రాజేష్ గారు. సో ఒక రియల్ ఎస్టేట్ రంగం కుదేలైతే ఎన్నో జీవితాలు ఈరోజు అతలకుతలం అవుతాయి. ఇది కేవలం ఏదో రియల్టర్ కి సంబంధించిన విషయంగానో, బడాబాబులకు సంబంధించిన విషయంగానో, డబ్బులు బలిసిన వాళ్ళ అంశంగానో అని కాకుండా ఇది జనసామాన్యానికి సంబంధించిన ఒక పెద్ద ప్రాజెక్ట్ వస్తే రాజేష్ గారు, దాని చుట్టుపక్కల ఇడ్లీలు అమ్ముకునే బండ్లను కూడా ఉపాధి దొరుకుతుంది రాజేష్ గారు. ఈ ఎకానమీ అనేది అర్థమైతే ఎవరు కూడా ఇట్లాంటి ఒక తెలివి మాలిన, ఒక అసమర్థ పాలన అందిస్తున్న రేవంత్ రెడ్డిని క్షమించరు. ఎట్లయితే ఇందాక మనం స్థానిక సంస్థల ఎన్నికల్లో బుద్ధి చెప్పాలని అనుకుంటున్నామో, రాబోయే రోజుల్లో గ్రేటర్ హైదరాబాద్ ఎలక్షన్స్ వచ్చినప్పుడు కూడా హైదరాబాద్ వాసులు గత సంవత్సర కాలంలో హైడ్రా పేరు మీద, మూసి సుందరీకరణ పేరు మీద తమని ఎట్లా మూసబెట్టిండు అనేది వాళ్ళు గుర్తుంచుకోవాలి ఎన్నికల సమయంలో. ఎందుకంటే అది అంటారు కదా, మన హిందీలో ఒక మాట ఉంది, లాతోంకే బూత్ బాతోన్సే నయి సుంతి అని. సో ఆ లాత్ పడాలి, ఆ లాత్ అనేది ఓటు. అది జిహెచ్ఎంసీ ఎన్నికల్లో వీళ్ళకి కర్రు కాల్సి మళ్ళా బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఈ రోజు ఖచ్చితంగా హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ని, ఇంతకుముందు శుభప్రద్ గారు చెప్పినట్టుగా, హైదరాబాద్ అనేది ఒక బెంగళూరుతో పోటీ పడి సినిమా నటుడు రజనీకాంత్ గారి మాటల్లో న్యూయార్క్ ని తలదన్నే హైదరాబాద్ ఈ రోజు పాకిస్తాన్ లో సింధ్ అనే రాష్ట్రంలో ఎవరికి తెలియని ఒక హైదరాబాద్ ఉంది. అట్లాంటి దేశాలతో ఈ రోజు పోటీ పడే దౌర్భాగ్య పరిస్థితికి ఈ రోజు ఈ రాష్ట్రాన్ని, హైదరాబాద్ ని తీసుకుని రేవంత్ రెడ్డి అందరికీ కారణం రాజేష్. రైట్, ఓకే సుశీల్ రెడ్డి గారు. సార్ ఎస్ పటేల్ గారు, మరొక వార్త మనం చూస్తే, మొన్న కేసీఆర్ గారి బర్త్డే రోజు ఒక స్కూల్లో 4 ముక్కలు నాటి చాక్లెట్లు పంచినందుకు అక్కడ హెడ్ మాస్టర్ని, ఆమె ఉపాధ్యాయుల్ని, రజిత అనే ఉపాధ్యాయుల్ని అక్కడ సస్పెండ్ చేశారు, సరూర్ నగర్ దగ్గర నందనవరం సర్కారు పాఠశాల ఆవరణకు సంబంధించి. సో నిన్న కేటీఆర్ రియాక్ట్ అయ్యారు, ముఖ్యమంత్రి తీరు సిగ్గుచేటు, వార్డు మెంబర్ కానీ రేవంత్ సోదరుడు తిరుపతి రెడ్డికి కలెక్టర్ సలాం కొట్టొచ్చు, విద్యార్థులను నిలబెట్టొచ్చు అనేది. కానీ ఒక తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి వ్యక్తి పుట్టినరోజును జరిపితే ఎందుకు అభ్యంతరం? ఈ చర్యను ఎట్లా చూడొచ్చు? డెఫినెట్గా ఈరోజు తెలంగాణ రాజకీయాలు పక్కకు పెట్టి కేసీఆర్ గారు అనే వ్యక్తిని ఒక తెలంగాణ సాధకునిలాగా, తెలంగాణ రాష్ట్రం అనేది ఎంతో 60 సంవత్సరాల పోరాటం తెలంగాణ రాష్ట్ర సాధన, ఆ పోరాటాన్ని, ఆ కళని సాకారం చేసినటువంటి నాయకుడు కేసీఆర్ గారు. అట్లాంటి కేసీఆర్ గారు డెఫినెట్గా ప్రజల్లో భావోద్వేగం ఉంటుంది. కేసీఆర్ గారు బర్త్డే అంటే పండుగ వాతావరణం. మీరు ఎప్పుడు కూడా ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా జరిగినటువంటి
పండుగ వాతావరణంలో మొన్న కేసీఆర్ గారి బర్త్డే జరిగింది. ఎందుకంటే ప్రజలందరూ కేసీఆర్ గారిని కోల్పోయిన బాధలో ఉన్నారు కాబట్టి కేసీఆర్ గారు మళ్ళీ తిరిగి రావాలి, యాక్టివ్ కావాలని చెప్పేసి ప్రజలు కోరుకొని ఎక్కడికక్కడ ప్రతి వాడవాడలో జరిపిర్రు. దాంట్లో పాపం ఆమె ఉత్సాహంతో డెఫినెట్గా ఒక తెలంగాణ సాధించినటువంటి వ్యక్తిగా చాలామంది బర్త్డేలు కూడా చేసుకుంటారు. ఇప్పుడు స్కూల్లో ఒక టీచర్ బర్త్డే ఉంటే చేసుకుంటారు, ఇంకోరిదన్నా అక్కడ నాయకులది ఉన్నా కానీ వచ్చి మేము కూడా మా బర్త్డేలు చేస్తే పోయి నోట్బుక్స్ పంచుతాం. అవును కదా, మేము కూడా ప్రతి దాంట్లో ఒక డొనేషన్ ఆమె ఒక నాయకునిగా కేసీఆర్ గారు నచ్చిన వ్యక్తిగా స్వీట్లు వంచినందుకు ఆమె మీద చర్యలు చేపట్టడం అనేది ఇది సరైన పద్ధతి కాదు. ఎందుకంటే మనం చూస్తున్నాం రాష్ట్రంలో అధికారం ఏ హోదా లేనటువంటి తిరుపతి రెడ్డి గారు ఆయన పర్యటనలు చేస్తే కలెక్టర్లు సలాంలు కొట్టుడు, పిల్లలందరినీ కూడా ఎండలో నిలబెట్టినటువంటి వీడియో చూసినాం మనం. మొత్తం కూడా ఆ వీడియో మీ దగ్గర కూడా ఉంటే ప్లే చేయండి, ప్రజలు కూడా చూడాలి. ఎందుకంటే తిరుపతి రెడ్డి గారికి కోసం ప్రజల్ని ఆ విద్యార్థులని రోడ్డు మీద నిలబెట్టి ఎండలో నిలబెట్టినటువంటి దాని మీద ఎందుకు చర్యలు చేపట్టలేదు ఈ ప్రభుత్వం? రైట్. కేసీఆర్ గారికి కోసం చిన్న స్వీట్లు వంచితే సెలబ్రేట్ చేస్తే తప్పేమైంది? ఆమెతో ఏం ప్రాబ్లం అయింది? ఆమెని సస్పెండ్ చేయడం అనేది తెలంగాణ సమాజం అంతా వ్యతిరేకిస్తుంది. తప్పకుండా దీని మీద ప్రజలందరూ కూడా టీచర్ సంఘాలు కూడా స్పందించాలి, ఉపాధ్యాయ సంఘాలు. ఎందుకంటే ఈరోజు చేసిన తప్పేంది ఆమె ఏదన్నా నిజంగా పొలిటికల్ గా బహిరంగ సభలు పెట్టలేదు, లేకపోతే పొలిటికల్ భావజాలం సంబంధించిన ఉపన్యాసాలు కదా, కార్యకర్తలు వెళ్ళి ఉంటారు. వారితో పాటుగా ఆ హెడ్ మాస్టర్ కూడా కలిసి పిల్లలకు స్వీట్లు ఇచ్చినటువంటి విషయం. దాన్ని అంత అంటే ఎంత కోపం ఉంది కేసీఆర్ గారి మీద ఈ ప్రభుత్వానికి అనేది తెలుసు. ఎందుకంటే ప్రజలు కోరుకుంటారు నువ్వు కోపంని ఆమెను సస్పెండ్ చేయవచ్చు తప్ప ప్రజల మనసుల నుండి నువ్వు కేసీఆర్ గారిని తీయలేవు అనేది అది స్పష్టంగా తెలుస్తుంది. మొన్నటి నుండి ప్రజలందరూ ఈ 14 నెలల్లో ఏం కోల్పోయినామో అనేది ప్రజలు గుర్తించారు. కాబట్టి డెఫినెట్గా కాంగ్రెస్ పార్టీ దీనికి తగిన గుణపాఠం చెప్తారు కాంగ్రెస్ పార్టీ. రైట్. శ్రీశైల్ రెడ్డి గారికి చాలా సర్వసాధారణమైన విషయాలు ఇవన్నీ కూడా. జనరల్గా ఒక అభిమాన నాయకుడికి సంబంధించినటువంటి బర్త్డేకి సంబంధించి లేకపోతే ఇంకేమైనా ముఖ్యమైనటువంటి కార్యక్రమాలకు సంబంధించి వెళ్తారు, స్కూళ్ళల్లో పిల్లలతో జాయిన్ అవుతారు, స్వీట్లు అని చాలా సర్వసాధారణంగా జరిగేటువంటి విషయం. దీన్ని చాలా సరే అలాగే అదే దూరంలో తీసుకోకుండా దీనికి ఒక పట్టుగా మొండికి పోవడం, ఏకంగా హెడ్ మాస్టర్ పైన వేటు వేయడం, సస్పెండ్ చేయడం, ఇదంతా కూడా ఏంటి? స్కూలు పిల్లల దగ్గర కేసీఆర్ గారిని గుర్తు చేసినందుకు సస్పెండ్ చేయాల్సి వస్తే ముందుగా రేవంత్ రెడ్డిని సస్పెండ్ చేయాలి. ఎందుకంటే ఆయన ఎక్కడి పోయినా కేసీఆర్ పేరు తలుస్తున్నాడు. రామకోటి లాగా ఆయన నిరంతరం కేసీఆర్ నామస్మరణలో ఉన్నాడు. మన జూపల్లి జగ్గారెడ్డి లాగా రేపు రేవంత్ రెడ్డి కూడా మంత్రి కేసీఆర్ అని కూడా అంటాడు రేవంత్ రెడ్డి. సో అంతగా కేసీఆర్ ని కలిసే రేవంత్ రెడ్డి ముందు స్కూలు పిల్లల మీటింగ్ లో పోయి కేసీఆర్ గారిని తిట్టిండండి రేవంత్ రెడ్డి గారు. సో ఈ రోజు నిజంగా మనం నిజాయితీగా ఆలోచిస్తే స్కూలు పిల్లలని కేసీఆర్ వర్సెస్ రేవంత్ రెడ్డి అనే ఒక చర్చ తెస్తే ఎవరు ఇలాంటి వాళ్ళు స్కూల్ పిల్లలు చెప్పగలిగే పరిస్థితి తెలంగాణలో ఉన్నది. కేసీఆర్ గారి లాంటి ఒక శిఖర సమానుడైన నాయకుడు, తెలంగాణ తీసుకొచ్చిన నాయకుడు. నిజానికి కేసీఆర్ ఈరోజు ఒక వైతాళికుడు. అట్లాంటి కేసీఆర్ గారి మీద ఒక టీచరు అభిమానంతో ఆమె సొంతగా చేసిన ప్రోగ్రాం కాదు, అట్నుంచి వీళ్ళు కార్యకర్తలు పోతా ఉన్నారు. బర్త్డే సందర్భంగా మొక్కలు నాటడమో స్వీట్లు పంచడమో జరిగింది. దాన్ని ఈ ప్రభుత్వం చాలా చీప్ గా, అంటే రేవంత్ రెడ్డి అసహనము అభద్రత ఎంత ఉందంటే కేసీఆర్ గారి బర్త్డే రోజు తెల్లారి బర్త్డే అంటే అర్ధరాత్రి హైదరాబాద్ లో ఫ్లెక్సీలు బీకేసిరు. ఫోటోలు చూస్తే రేవంత్ రెడ్డికి చెమటలు పడతా ఉన్నాయి. సో ఆ అభద్రత అనేది వాళ్ళకి వత్తాసు పలికే మీడియాలో కూడా ఈరోజు నేను చూసిన రాజేష్ గారు ఆంధ్రజ్యోతిలో లోపలి పేజీలో చాలా చిన్న వార్తగా ఈరోజు బీఆర్ఎస్ పార్టీ సమావేశాల గురించి వాళ్ళు చాలా చిన్న వార్తగా వేసారు రాజేష్ గారు. అది ఎంత అసహనము, ఎంత అభద్రత మీ రేవంత్ రెడ్డి గాని వాళ్ళకి వత్తాసు పలికే మీడియాకి గాని ఉందనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. మరి ఇక్కడ స్క్రీన్ లో కనపడుతుందో లేదో చూడండి. ఒకటే చిన్న కాలం ఈ కేరళ క్యాష్యూ బోర్డు అనే ఒక అడ్వర్టైజ్మెంట్ వేసి అదే సైజులో లోపల పేషీల్లో వేసి రోజు ఒక ప్రధాన ప్రతిపక్షపు రాష్ట్ర స్థాయి సమావేశాల్ని అట్లా తక్కువ చేస్తున్నారంటే రాజేష్ గారు ఆకాశం మీద ఉమ్మేసే ప్రయత్నాలు వీళ్ళు చేస్తా ఉన్నారు. ఎవరి మొహం ఖరాబ్ అవుతుందో వాళ్ళకే తెలవాలా. ఈ రోజు ఉపాధ్యాయ సంఘాలు, టీచర్లు కూడా ఆలోచించాలా. మీరు కేసీఆర్ గారి పాలనలో మీరు పొందింది ఏమిటి, ఈ రోజు మీరు పొందుతున్నది ఏమిటి అనేది అన్ని వర్గాలతో పాటు టీచర్లు కూడా ఆలోచించాలి. ఉపాధ్యాయ సంఘాలు కూడా ఈ రజిత గారి సస్పెన్షన్ ఎత్తివేయాలని
వాళ్ళు ఉద్యమించాలని నేను కోరుతాను. ఎందుకంటే ఇది ఒక అటువంటి bad ఖండన ప్రకటనలు వస్తున్నాయి వాళ్ళ దగ్గర నుంచి. దీని system. ఘటన చాలా తీవ్రంగానే ఖండిస్తున్నారు. రైట్, అంటే ఒక ఉపాధ్యాయులపైన వేటు వేయడం పట్ల చాలా తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం అవుతుంది. ఉద్యోగ సంఘాలు, ఉపాధ్యాయ సంఘాలు ఈ ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నాయి. అయితే ఎక్కడైతే కేసీఆర్కి పేరు వస్తుందో అక్కడ ఆ డేటా కావచ్చు, లేకపోతే ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా డిలీట్ చేసేవే ప్రభుత్వ విధానంగా పెట్టుకుంది. దాంట్లో భాగంగానే మొన్న 2024లో మొన్న 2 days బ్యాక్ ఇచ్చినటువంటి నివేదిక, రాష్ట్ర సమగ్ర ప్రగతి నివేదికకు సంబంధించినటువంటి దానిపైన కూడా డిలీట్ చేశారు. ఆ డాటా డిలీట్ చేశారు. తర్వాత సమగ్ర కుటుంబ సర్వే డాటా కూడా అది కూడా డిలీట్ చేశారు. ఎక్కడైతే ముఖ్యమంత్రికి పేరు వస్తుందో, కేసీఆర్కి పేరు వస్తుందో అక్కడ ఆ డాటా డిలీట్ చేసేదే ఈ ప్రభుత్వ విధానంగా ఉంది. దానికి సంబంధించినటువంటి చర్చ కూడా చేద్దాం. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో సాధించబడినటువంటి విజయాలు, అవన్నీ వాటిని ప్రతిబింబించేటువంటి ఫోటోలు కావచ్చు, వీడియోలు కావచ్చు, సంఘటనలు కావచ్చు, అది డిలీట్ చేసే విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తోంది. ఎందుకంటే మొన్న రిలీజ్ చేసినటువంటి రాష్ట్ర నివేదికకు సంబంధించి రాష్ట్ర గణాంక నివేదిక కూడా దాన్ని కూడా ఆ నివేదికను కూడా డిలీట్ చేశారు. సో ఇట్లా ఎందుకు డిలీట్ చేస్తున్నారు అంటూ గత బీఆర్ఎస్ ప్రభుత్వ విజయాలను ఎందుకు తొక్కిపెడుతున్నారంటూ బీఆర్ఎస్ పార్టీ సీఎస్కు కూడా కంప్లైంట్ చేసింది. రైట్, పటేల్ గారు, ఎందుకు గత బీఆర్ఎస్ ప్రభుత్వ విజయాల్ని పక్కన పెడుతోంది? సో దాచేస్తే దాగుతాయి అని ప్రభుత్వం భావిస్తుందా ఏంటి? ఈరోజు రేవంత్ రెడ్డి గారి పాలన ఎట్లుందంటే మొత్తం కూడా కేసీఆర్ గారిని ఆనవాళ్ళని మొత్తం కూడా తొలగించాలనే ప్రయత్నంలో భాగంగా ఇవన్నీ డేటా ఇవి చేస్తుండనేది ప్రజలు గమనిస్తారు. అసలు తెలంగాణ ఏ విధంగా ఉండే 2014లో మనం రాష్ట్రం వచ్చిన సందర్భంలో అప్పుడు ఉన్నటువంటి సమైక్య ముఖ్యమంత్రి ఏం చెప్పిండు? తెలంగాణ వస్తే కారు చీకట్లు అయితే అన్నాడు. అది వెలుగులకు బాటలు వేసిన కేసీఆర్ గారు. ఒక సంవత్సరం కాలంలోనే 24 గంటల కరెంటు ఇచ్చినటువంటి చరిత్ర టీఆర్ఎస్ ప్రభుత్వానికి, కేసీఆర్ గారిది. ఇట్లా అన్ని రంగాల్లో ఆ రోజు 2014లో తలసరి ఆదాయం ఎంత ఉండే? తెలంగాణ ఒక పౌరునిది తలసరి ఆదాయం 1,12,000 ఉంటే దాన్ని 3 అంతలైంది. 2024, 23, 24 వరకు 3 అంతలైంది తలసరి ఆదాయం. అదేవిధంగా జిఎస్డిపి చూసుకున్నా, ఇట్లా ఏ రంగంలో చూసుకున్నా, మన విద్యుత్ ఉత్పత్తి ఎంత ఉండే తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పుడు, మనము 10 సంవత్సరాల పాలనలో ఎంత రెట్టింపు స్థాయి ఉందా అనేది ఇవన్నీ కూడా గణాంకాలు. మొత్తం కూడా డేటాని తొలగించడం అనేది ఒక నేరం. ఎందుకంటే ఈరోజు ప్రభుత్వాలు మారుతాయి, పార్టీలో ఈరోజు రేవంత్ రెడ్డి గారు ఉన్నారు, రేపు మళ్ళీ కేసీఆర్ గారు వస్తారు, మళ్ళీ ఇంకోరు వస్తారు. ఇట్లా పాలన మారినంత మాత్రాన ప్రభుత్వం సాధించినటువంటి విజయాలను మీరు తొలగించడం అనేది సమంజసం కాదు. ఈ దాని మీద తప్పకుండా డెఫినెట్గా క్రిమినల్ యాక్షన్ ఉండాలి. ఎందుకంటే ఎవరు తీసుకున్నా కానీ, ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళు తీసుకున్నా డేటా తొలగించడం అనేది నేరం. అదేవిధంగా మొన్న కూడా మనం చూసినాం, అసెంబ్లీకి వేదికగా ఎస్కేఎస్ డేటా ఆ రోజు అధికారులే నిర్వహించిన మొత్తం కూడా తెలంగాణ మొత్తం కూడా ఆ రోజు కొత్త రాష్ట్రంగా వచ్చింది. ఆ రాష్ట్రంలో మన జనాభా ఎంత, దాంట్లో సోషల్ ఈక్వేషన్స్ ఏ కులాలు ఎన్ని ఉన్నాయి, మనం ఏ విధంగా పాలసీలు డిజైన్ చేసుకోవాలని కేసీఆర్ గారు ఎస్కేఎస్ సర్వే చేపేయడం జరిగింది. అది విజయవంతం. ఒక్క రోజులో వీళ్ళు 50 రోజులు చేసినా కరెక్ట్ లెక్కలు తీయాలి. ఇప్పటివరకు కేసీఆర్ గారు ఒక్క రోజులో విజయవంతంగా లెక్కలు తీసి ఆ లెక్కల్ని ప్రజలందరూ కంపారిజన్ చేశారు. ఈరోజు మొత్తం రేవంత్ రెడ్డి గారు చేసినటువంటి ఈ కులగణన ఏదైతుందో అసలు తెలంగాణ జనాభాను తగ్గించేసిండు. దాంట్లో తగ్గించింది ఏంది? ఈరోజు వాస్తవానికి చేస్తుంది ఎందుకు? బీసీ రిజర్వేషన్ పెంచుతారు. ఆ బీసీల జనాభా సంఖ్యను తగ్గించిండు, ఎస్సీ జనాభా సంఖ్యను తగ్గించిండు. పెంచిందల్లా ఆయన కేటగిరీకి సంబంధించినటువంటి ఓసీ జనాభాను పెంచుకునే ప్రయత్నం చేసిండు. కాబట్టి ప్రజలందరూ కూడా వ్యతిరేకిస్తే ఆ ఎస్కేఎస్ డేటాని MCHRDలో స్పష్టంగా సైట్లో ఉంది. మీరు సైట్లో ఉందని కేటీఆర్ గారు చెప్పంగానే 10 నిమిషాల్లో దాన్ని ఆ సైట్ మొత్తం కూడా డిలీట్ చేయడం జరిగింది. ఇట్లా డిలీట్ చేయడము, ఆనవాళ్ళు తొలగించాలనే ప్రయత్నం చేస్తున్నాం. కానీ కేసీఆర్ గారు అనేది ప్రజల గుండెల్లో ఉన్నాడు. మొన్న రిలీజ్ చేసినటువంటి సర్వే కూడా, అసలు నివేదిక కూడా, దాన్ని కూడా కంప్లీట్గా టోటల్గా అట్లాస్ నివేదిక తెలంగాణ ప్రభుత్వం మండే రోజు రిలీజ్ చేసినటువంటి తెలంగాణ స్టేట్ స్టాటిస్టికల్ అబ్స్ట్రాక్ట్ అట్లాస్, అది కూడా దాంట్లో ఏముంటుంది ఇప్పుడు వాస్తవానికి రేవంత్ రెడ్డి గారు వచ్చినాక గొప్పగా చేసింది ఏం లేదు. గతంలో కంపారిజన్ చేస్తే అది అన్ని ఉన్నాయి అనుకో, డేటా మొత్తం కూడా ప్రజలందరూ కూడా కంపేర్ చేసుకుంటారు కదా. గతంలో 14లో ఏముండే, కేసీఆర్ గారు దిగిపోయే వరకు ఏముంది, ఈరోజు గొప్పగా చేసింది రేవంత్ రెడ్డి గారు ఏం లేదు. కాబట్టి అవన్నీ కూడా నేను చేసిన చూపించుకోవడానికి ప్రయత్నం చేస్తుండు. ఈ దాని మీద 100% చర్యలు తీసుకోవాలి. ఎవరైతే డేటా తొలగించారో వాళ్ళ మీద కేసులు పెట్టాలి. బీఆర్ఎస్ పక్షాన డిమాండ్ చేస్తున్నాం. ఇది సీరియస్ అలిగేషన్. శ్రీశైల్ రెడ్డి గారు, సో ఇట్లా డాటాలు మాయం చేయడం అంటే గత ప్రభుత్వ విజయాలంటే ఆటోమేటిక్గా ఇది కేసీఆర్ గారి విజయాలుగానే అవి నోటీస్ అవుతాయి. కాబట్టి వాటిని డిలీట్ చేయడం అనేది
దేనికోసం చేస్తోంది. సో మొన్న రిలీజ్ చేసినటువంటి ఆ నివేదిక కావచ్చు, ఆ అట్లాస్ నివేదిక అది కనిపించకపోవడం వెబ్సైట్లో, తర్వాత సమగ్ర కుటుంబ సర్వే అది కనిపించకపోవడం, తర్వాత అంతకుముందు ప్రభుత్వ విజయాలు ఏవైతే ఉంటాయో దాటి తాలూకు మన ప్రతిబింబాల లేదంటే వాటి తాలూకు ఫొటోస్ ఏ ఉన్నా కూడా వాటిని డిలీట్ చేసే పద్ధతి కొనసాగిస్తుంది ప్రభుత్వం అన్నటువంటి విమర్శ. రాజేష్ గారు, మీరు ఈ టాపిక్ ఇంట్రడ్యూస్ చేస్తూ మీరు ఒక మాట అన్నారు, ఈ ఎక్కడ ముఖ్యమంత్రికి పేరేస్తుందని డేటా డిలీట్ చేస్తున్నారు అంటే, ఇప్పుడు మీ దృష్టిలో కూడా ముఖ్యమంత్రి అంటే కేసీఆర్ అని అనుకుంటున్నారు. ఎందుకంటే మీరు ఒక అవును, అది కరెక్ట్ అంటున్నా నేను. ఎందుకంటే మీరు ఒక జర్నలిస్ట్ గా, ఒక ఆలోచన పరునిగా, ఈ రాష్ట్రం ఎవరి హయాంలో డెవలప్ అయింది, ఎవరి హయాంలో నాశనం అవుతుందనే ఒక ఎరుక ఉన్నవారిగా తప్పకుండా కేసీఆర్ అనే వాళ్ళు ఒక ప్రాతస్మరణి ఆయన గుర్తొస్తారు. సో మీరు అలా అనడం మంచి పరిణామం అంటున్నా నేను. సో కాబట్టి ఇదే భయం రేవంత్ రెడ్డికి ఉన్నది. అందరూ కేసీఆర్ నే ఈ రోజు ముఖ్యమంత్రి అనుకుంటున్నారు అన్న ఉద్దేశంతో ఆయన డిలీట్ చేయాలని చూస్తున్నారు. ఒక విషయం చెప్తా రాజేష్ గారు, బీజేపీ పార్టీకి బీఆర్ఎస్ పార్టీకి ఎంత రాజకీయ వైరం ఉన్నా కూడా బీఆర్ఎస్ నాయకుల మీద అన్ని వ్యవస్థల్ని, ఈడీని, ఐటీని ప్రయోగించి అరెస్టుల దాకా తీసుకుపోయినా కూడా బీజేపీ పార్టీ కేంద్ర ప్రభుత్వంలోని ప్రభుత్వం 10 సంవత్సరాలలో తెలంగాణకి సంబంధించిన అవార్డులు, రివార్డులు, ప్రశంసలు ఇవ్వడానికి ఎప్పుడు వెనక్కిపోలేదు. అది పలు మంత్రిత్వ శాఖలు, అది పంచాయతీరాజ్ కావచ్చు, హరితహారం రూపంలో కావచ్చు, మిషన్ భగీరథ కావచ్చు, హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ కావచ్చు, ప్రతి విషయంలో ప్రతి నెల ఏదో ఒక అవార్డు కేంద్ర ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వానికి 10 సంవత్సరాలు ఇచ్చింది. అది అప్రిషియేట్ చేయాలి మనం. సో ఆ సోయి కూడా ఈ రోజు రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వానికి లేదు. వీళ్ళు ఎంత ప్రయత్నం చేసినా, ఎన్ని ప్రగతి నివేదికలు తీసేసినా, మొన్న బర్త్డే రోజు ఎర్రవల్లిలో తాకిడి చూస్తే అర్థమవుతుంది. కేసీఆర్ గారిని చూడడానికి ముఖ్యంగా మొత్తం యువత 60-70% యువత ఆడున్నారు. చెమటలు పడిపోయి, చొక్కాలు తిరిగిపోయి, పెద్ద నాయకులు వాళ్ళని ఆపేస్తుంటే పోలేర్రబాయ్, మీరు లోపల పోలేర్రబాయ్ అంటే వాళ్ళని తోసేసుకుంటా పోయి, అసలు ఆ అభిమానం మామూలుగా లేదు. రాజేష్ గారు, ఈ రోజు కేసీఆర్ పదే గుర్తొస్తున్నారు. ముఖ్యమంత్రి పదవిలో ఉన్నప్పుడు రావడం వేరు, కానీ వాళ్ళ పదవికి దూరం అయినా కూడా ఆ స్థాయి అభిమానం అనేది అందరినీ ఆశ్చర్యపరిచింది. అది నిజానికి ఈ రోజు కేసీఆర్ గారు ప్రతిపక్షంలో ఉన్న ముఖ్యమంత్రి, రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వంలో ఉన్న ప్రతిపక్ష నేత. దట్ ఈస్ వెరీ క్లియర్, ప్రజలకు అర్థమైపోయింది. మీరు ఎన్ని కుప్పిగంతులు వేసినా, ఎన్ని ఫ్లెక్సీలు చెప్పేసినా, ఎంత డేటా మాయం చేసినా, ఎన్ని నివేదికలు మూసేసినా అది ఏమీ కాదు. నివురు కప్పిన నిప్పులాగా ఉన్నది. బీఆర్ఎస్ పార్టీ మళ్ళా ఫీనిక్స్ పక్షిలాగా రైజ్ అవుతుంది, తెలంగాణని సమున్నత స్థానంలో నిలబెడుతుంది. ఆ ఇండికేషన్స్ అన్ని రేవంత్ రెడ్డి క్లియర్ గా అర్థమవుతున్నాయి. కాబట్టి ఈ అసహనము, ఈ అభద్రత రైట్ చూడలేదు. దీంట్లో భాగంగానే ఇవాళ బీఆర్ఎస్ భేటీ కాబోతుంది, రాష్ట్ర స్థాయి కార్యవర్గం విస్తృత భేటీ కాబోతుంది కేసీఆర్ గారి నేతృత్వంలో. సో ఏంటి ఇవాళ ఎటువంటి అంశాలు చర్చిస్తారు? రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ పార్టీ ఏ రకంగా ప్రస్థానం కొనసాగించే దానికి సంబంధించి కూడా, సో అంటే వారు చెప్తే కానీ ఓకే, కానీ బట్ ఫైనల్గా మనం ఎట్లా అంచనా వేసుకోవచ్చు? ఎటువంటి దిశానిర్దేశం జరుగుతుంది? బీఆర్ఎస్ పార్టీ అనేది తెలంగాణ ప్రజల అస్తిత్వ చిహ్నం. అస్తిత్వాన్ని అంటే తెలంగాణ అస్తిత్వాన్ని ప్రతిబింబించేలాగానే ఆ టీఆర్ఎస్ పుట్టింది. దాంట్లోనే ఈరోజు బీఆర్ఎస్ పార్టీగా మార్చుకోవడం జరిగింది. దానికి సంబంధించే ఈరోజు 25వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్నాం. పార్టీని స్థాపించి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి, రాష్ట్రాన్ని 10 సంవత్సరాలు దేశంలోనే నంబర్ 1 రాష్ట్రంగా చాలా రంగాల్లో పెట్టినటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ. కాబట్టి ఈరోజు ఈ రేవంత్ రెడ్డి గారి పాలనలో ఈ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ విధంగా తెలంగాణ ప్రజలకు ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా తుంగలో దొక్కి మొత్తం కూడా వీళ్ళు అన్ని రకాలుగా మళ్ళా సమైక్య పాలన గుర్తు చేస్తారు. రైతు ఆత్మహత్యలు కావచ్చు, నిరుద్యోగుల గోస కావచ్చు, ఇట్లా ఆటో కార్మికులు కావచ్చు, రియల్ ఎస్టేట్కి సంబంధించి వాళ్ళు రియల్టర్లు ఆత్మహత్యలు చేసుకోవడం కావచ్చు, ఇట్లా విద్యార్థులు విష ఆహారం తిని చనిపోవడం కావచ్చు, ఇవన్నీ అన్ని ప్రతి ఒక్క రంగంలో ఇంతకుముందు శ్రీశైల్ రెడ్డి గారు చెప్పినట్టు ఒక రంగం అని కాదు, ఒక వర్గం అని కాదు, అన్ని వర్గాల ప్రజలందరూ కూడా తీవ్రమైనటువంటి బాధలో ఉన్నారు ఈరోజు తెలంగాణ ప్రజలు. కాబట్టి కేసీఆర్ గారి దిశానిర్దేశం ఏ విధంగా ఉంటుంది పార్టీ శ్రేణులకు, తెలంగాణ ప్రజల తరఫున పార్టీ ఏ విధంగా ముందుకు పోవాలి, ఈ 25 ఇయర్స్ సెలబ్రేట్ చేసుకుంటూ ముందుకు ఏ విధంగా పోవాలి ప్రజల పక్షాన, ఈ మనం 14 నెలలుగా చూసుకుంటున్నాం రాజేష్ గారు. ఈరోజు ఈ తెలంగాణ భవన్ అనేది జనతా గ్యారేజ్ లాగా అయింది.
ఈరోజు హైడ్రాకు వ్యతిరేకంగా ఎవరు కొట్లాడిర్రు? ఏ పార్టీ కొట్లాడింది? కేటీఆర్ గారు మన బీఆర్ఎస్ పార్టీ మాత్రమే కొట్లాడింది. అదేవిధంగా మూసీ బాధితులందరూ కూడా వస్తే వాళ్ళ తరఫున ఎవరు పోరాటంలో నిలబడ్డరు? అది బీఆర్ఎస్ పార్టీ నిలబడ్డది. లగచెర్ల రైతులకు అక్రమంగా గుంజుకొని వాళ్ళని గిరిజనులను దళితులను రాత్రులు తలుపులు బద్దలు కొట్టి వాళ్ళని అసభ్యంగా మహిళలను చూడకుండా అసభ్యంగా ప్రవర్తించినప్పుడు వాళ్ళ పక్షాన ఢిల్లీ వరకు పోరాటం కొనసాగించింది బీఆర్ఎస్ పార్టీ. ఇట్లా అనేక ఈరోజు గురుకుల విద్యాలయాల దీనా స్థితికి సంబంధించి ఒక అధ్యయన కమిటీ వేసి దాని మీద కూడా నివేదికని సిద్ధం చేసుకోవడం జరిగింది. అదేవిధంగా రైతులు ఆత్మహత్యలకు కూడా నిరంజన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో కమిటీ వేసి మొత్తం కూడా అధ్యయన కమిటీ కూడా మొత్తం కూడా రాష్ట్రమంతా తిరిగింది. కాబట్టి ఆ రిపోర్ట్లన్నీ కూడా కేసీఆర్ గారికి ఇవ్వడం జరిగింది. ఇట్లా ఇవన్నీ అంశాలకు సంబంధించి ఈరోజు కార్యకర్తలకు నాయకులకు రాష్ట్ర కార్యవర్గానికి అందరు కూడా దిశానిర్దేశం చేస్తాడు కేసీఆర్ గారు. కాబట్టి చాలా రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆసక్తిగా చూస్తారు. ఎందుకంటే ఇది ఈ బీఆర్ఎస్నే చూస్తారు. ఈరోజు ఎవరు కాంగ్రెస్ని బీజేపీని కూడా ఎవరు పట్టించుకునే పరిస్థితి లేదు. ఎందుకంటే ఈ అన్ని అంశాలు ఈ 14 నెలల్లో ఈ రైతు రుణమాఫీ కొంతమేర కన్నా 30-40% అయిందంటే దానికి కారణం బీఆర్ఎస్ పార్టీ. మా నాయకులు ఛాలెంజ్లు చేస్తే మా నాయకులు సవాలు విసిరితే అంత మాత్రం జరిగింది. రైతు భరోసా కూడా ఒక్క విడత కొంత వేసి ఇప్పుడు ఒక్క ఎకరకు కూడా వేసారు. అది కూడా వేస్తున్నారు, వేయాలని ఆలోచన చేస్తున్నారు అంటే కూడా దానికి బీఆర్ఎస్ పార్టీ పోరాటమే ఉంది. కాబట్టి 100% వాళ్ళ 420 హామీలు 6 గ్యారంటీలు ఇవన్నీ డిక్లరేషన్లు ఏవైతే చేసిరో దాని ప్రజలు మెడలు వంచే విధంగా ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీ మెడలు వంచే విధంగా దిశానిర్దేశం తప్పకుండా చేస్తాడు కేసీఆర్ గారు అని ప్రజలంతా తెలంగాణ ప్రజలు ఆసక్తికరంగా చూస్తారు. రైట్. శ్రీశైల్ రెడ్డి గారు, ఇటీవల ఒక కార్యక్రమంలో కేసీఆర్ మాట్లాడుతూ గత 14 నెలలుగా చాలా గంభీరంగా గమనిస్తున్న ప్రభుత్వ విధానాన్ని, డెఫినెట్గా ప్రభుత్వం అనేది వైఫల్యం చెందింది, ఇంత వేగంగా ప్రజల చేత ఇంత వ్యతిరేకత వచ్చిన ప్రభుత్వం ఇదే అంటూ వారు చెప్పారు. సో రాబోయే రోజుల్లో ప్రజల్లోకి వస్తున్నారు. సో దానికి సంబంధించినటువంటి నిర్ణయం మరి ఏమైనా జరుగుతుందా లేదా అనేది మనం చూడాలి. సో ఈ భేటీ అనేది మొత్తం రాష్ట్ర స్థాయి భేటీ అనేది ఎట్లా ఉంది, ఎటువంటి డెసిషన్స్ జరగవచ్చు, ఎట్లా మనం మాట్లాడుకోవచ్చు? రాజేష్ గారు, ఈ రోజు జరిగే విస్తృత స్థాయి సమావేశాన్ని గురించి బీఆర్ఎస్ శ్రేణులే కాకుండా రాష్ట్రంలో ఉన్న అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కావచ్చు, బీజేపీ కావచ్చు, దానికంటే ఎక్కువగా ప్రజా సంఘాలు, పౌర సంఘాలు అందరూ కూడా చూస్తున్నారు. ఎందుకంటే మనం చూసాం గతంలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన ఒక ప్రెస్ మీట్ పెడతాడు. ఈ రోజు 3 గంటలకు అని పొద్దున స్క్రోలింగ్లు వస్తే ఆ 3 గంటల సమయానికి ఆయన ఏం చెప్తాడు అని మొత్తం రాష్ట్రము కొండొకచో దేశం కూడా టీవీ సెట్ల ముందు కూర్చున్న రోజులు చూసినాం. ఎందుకంటే కేసీఆర్ గారు ఏది కూడా ఉత్తగా అలవోకగా పైన మాట్లాడారు. ఆయన ఏది మాట్లాడినా ఆలోచించి మాట్లాడతాడు. కుంభనంగా గంభీరంగా 14 నెలలు ఆయన ఎందుకు కూర్చున్నారు అక్కడ? ఎందుకు కూర్చున్నారంటే ప్రజలు తీర్పిచ్చిరు, వీళ్ళకి అధికారం ఇచ్చిరు, చేయాల్సిన బాధ్యత వాళ్ళకు ఉన్నది, చూద్దాం ఏం చేస్తారో అంటూ మొదటి 6 నెలలు అయితే మాట్లాడలేదు. నేను చెప్తున్నా 2-3 నెలల తర్వాత ఒక రోజు ఏదో ఫేస్బుక్ లో ఒక పోస్ట్ పెడితే ఒక వ్యాసం రాస్తే నాకు సూచనలు వచ్చినాయి. కేసీఆర్ గారి ఆఫీస్ నుంచి సూచనలు వచ్చినాయి. కొంచెం సంయమనం వహించండి, టైం ఇద్దాము, జనాలు వాళ్ళని ఎన్నుకున్నారు. అట్లాంటి ఒక గొప్ప నాయకుడు కేసీఆర్ గారు ఇంతకాలం అయినా మౌనంగా ఉన్నది అది అదేమంటారు, తుఫాను ముందు ప్రశాంతత అంటారు కదా, ఆయన గుండె రగిలిపోతా ఉన్నది. ఎట్లాంటి తెలంగాణని ఎట్లా చేసిరు వీళ్ళని. నేను ఇంతకు ముందు చెప్పినట్టుగా ఆయన బీఆర్ఎస్ అధికారం గురించి ఆయన ఈ రోజు కూడా ఆలోచించడం లేదు. తెలంగాణ నష్టపోయినది. 10 ఏళ్లలో సమున్నతంగా ఉన్న తెలంగాణ ఈ రోజు 100 సంవత్సరాలు వెనక్కి పోయింది. తెలంగాణని దావోస్ వేదికల మీద గాని, ఢిల్లీలో గాని, గల్లీలలో గాని తెలంగాణ హాస్యాస్పదంగా మారింది. ఇది ఆయన చాలా అవమానం ఫీల్ అవుతున్నారు ఆయన. ఈ రోజు ఎట్లాగైనా సరే మళ్ళీ ఈ తెలంగాణని మళ్ళా గట్టెక్కించాలి, ఈ రోజు నిలబెట్టాలి తెలంగాణ అనే తపన ఆయనకున్నది. ఖచ్చితంగా ఆ దిశగా ఈ రోజు కేవలం బీఆర్ఎస్ శ్రేణులకే కాదు, తెలంగాణ సమాజానికి కూడా ఆయన ఒక దిశానిర్దేశం ఈ రోజు చేస్తారని ఆశిస్తా ఉన్నాను. రాజేష్, ప్రధాన ప్రతిపక్షంగా బీఆర్ఎస్ ఇప్పటికీ అనేక ప్రజా సమస్యలను ఎజెండాగా తీసుకొని ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకొస్తుంది. సో దానికి కొనసాగింపుగా ఇవాళ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ దిశానిర్దేశంలో గల బీఆర్ఎస్ భేటీ కాబోతుంది. రాష్ట్ర స్థాయి విస్తృత కార్యవర్గం ఇవాళ బీఆర్ఎస్ పార్టీ కేంద్ర కార్యాలయం తెలంగాణ భవన్లో సమావేశం కాబోతుంది. ఇవాళ ఎటువంటి దిశానిర్దేశం జరుగుతుందనేది అందరిలో కూడా బీఆర్ఎస్తో పాటుగా అన్ని రాజకీయ పార్టీల్లో అందరు పరిశీలకుల్లో కూడా ఒక ఆసక్తి కనిపిస్తోంది. థ్యాంక్ యూ సో మచ్ శ్రీశైల్ రెడ్డి గారు. థ్యాంక్ యూ సో మచ్ శుభప్రద్ పటేల్ గారు. ఇది వాటి వార్తలు వాస్తవాలు. చూస్తూనే ఉండండి టీ న్యూస్.